ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం రావాలనుకుంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే అన్ని విధాలా బాగుంటుంది ప్రజలకు. కానీ ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి చేసే పథకాలు కానీ అతను చేసే అభివృద్ధి కానీ ప్రతి ఒక్కరూ చెందుతుంది. కుల మత భేదం ఏం చూడకుండా ప్రతి ఒక్క అర్హులైన అందరికీ ఈ పథకాలు ఇస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదరిస్తే మళ్ళా కూడా ఏ పథకాలు ఇస్తూ ఇంకా కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ మాట తప్పే రకం కాదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు కావాలి మా ఆకాంక్ష, ప్రజల ఆకాంక్ష. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో నీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అన్నారు. మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందంటారా? ప్రతి ఒక్కరింట్లో జరిగింది. ఈ రోజు భారతదేశ చరిత్రలో కానీ ఎక్కడైనా కానీ నేను ఈ పని చేశాను ఓటేయండి అని చెప్పి ఒక దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి గారేను. అటువంటి నాయకుడు ఇంకా పుట్టబోరు కూడా అది జగన్మోహన్ రెడ్డికి ఒకటికే సాధ్యం. అందువల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో మంచి జరిగింది కాబట్టి నేను వచ్చి మీకు చేశాను ఓటేమని అడిగే దమ్ము ధైర్యంతో ముందుకు వస్తున్నారు. అంతేగాని జిత్తులు మారిన అక్కల్లాగా అందరూ పొత్తులు పెట్టుకొని పొత్తులతో పేరు సింగిల్ గానే వస్తాం. సింగిల్ మ్యాన్ మా నమ్మకమే నువ్వే జగన్ అంటున్నారు. జగన్ అంటే ఎందుకు మీకు అంత నమ్మకం? నమ్మకం మీరు చూస్తున్నారు కదండి. ఇంకే నమ్మకం కుదరాలి. ప్రతి మనిషికి ఇస్తా, ప్రతి మనిషికి పథకాలు అందుతా ఉంటే నమ్మకం అతను వస్తేనే మా భవిష్యత్తు ఉండదని చెప్పి మొత్తం ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి టీడీపీ జనసేన ఇద్దరు కూటమిగా వస్తున్నారు. ఈసారి మేమే కూటమి గెలుస్తామంటున్నారు కదా. ఇంతకుముందు ఇప్పుడు ఆయన కూటమి లేకుండా ఇప్పుడు వచ్చున్నారు. ఈ రోజు కొత్తగా రానటికి అతను ఫస్ట్ నుంచి రాదే కూటములతో వస్తున్నారు. ఆ కూటముల వల్ల ఇక్కడ ఏమి ఒదిగింది ఏమి లేదు, జరగబోయేది ఏమి లేదు. ఆ కూటములు వస్తా ఉంటే పోతా ఉంటే కూటమిగానే ఉంటది. జగన్ అనే ఎవరు సింగిల్ గా వచ్చారు, సింగిల్ గానే ఉంటాడు, సింగిల్ గానే గెలుస్తాడు. వైసీపీ ప్రభుత్వంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే ఏం చెప్తారు మీరు? ఎన్ని అభివృద్ధి జరగాలండి. రాజువారి అమ్మఒడి కానీ, పిల్లలకి విద్యాదీవెన కానీ, ప్రతి రీఎంబర్స్మెంట్ కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి జరుగుతా ఉంది కదా. రోడ్లు అంటే రోడ్లు కూడా వేస్తున్నారు కదా. రోడ్లు ఇప్పుడు అప్పుడు కానీ రోడ్లు వేస్తుంటే అసలు రోడ్లు పోగుతాయి 5 సంవత్సరాలు. ఇప్పుడు చేసిన రోడ్లు పోగుతాయి తర్వాత కూడా. అసలు మీ ప్రభుత్వంలో రోడ్లు లేకుండానే వచ్చిన నుంచి రోడ్లు ఒక రోడ్డు కానీ వేస్తే కనీసం 5 సంవత్సరాలు గ్యారంటీ ఇవ్వాలా. మీరు రోడ్లే వేయలేదు కదా. రోడ్లు అనేది వచ్చాయి ఇంకా చేస్తారు. అభివృద్ధిని చేస్తున్నారు కదా. ఇంకేం అభివృద్ధి చేయాలి? ఇప్పుడు ఇండస్ట్రియల్ పరంగా కానీ, పోర్టులు కానీ ఎన్ని అభివృద్ధి చేయట్లేదు. యువతకు కూడా ఎన్ని ఇనిషియేటివ్ తీసుకొచ్చి ఎన్ని చేస్తున్నారు కదా. ఇంకేం అభివృద్ధి జరగాలండి? అంటే టీడీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా, ఈసారి వైసీపీ వస్తే మరో బీహార్ అయితే అని చెప్పి ఏం చెప్తారు మరి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలే మరో బీహార్ అయితే, చంద్రబాబు చెప్పే పథకాలకి బీహార్ కాదు కదా, పాకిస్తాన్ కానీ ఇంకా ఘోరంగా పోతారు. అది దానివల్ల అట్లాంటి మాటలు టీడీపీ వాళ్ళు మాటలు పట్టించుకునే ఇదిలో ప్రజానికం లేరు ఈ రోజు. మరి ఫైనల్ గా ఈసారి మార్పు కోరుతున్నారా లేదంటే ఈ ప్రభుత్వమే కావాలనుకుంటున్నారా? ఖచ్చితంగా జగన్మోహన్ ప్రభుత్వం కావాలని అందరం కోరుకునేది. మీ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గెలుస్తారంట? ఆత్మూరి మేకపాటి రెడ్డి గారు గెలుస్తారు. నమస్తే, మీ పేరేంటి? నా పేరు దాసు. నీకు పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 3000. మరి టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది? అప్పుడు ప్రభుత్వం నాకు ఇలా అసలు పింఛనే ఇలా. మరి పింఛన్ కోసం నువ్వు వెళ్తున్నావా వాళ్ళే తెచ్చిస్తున్నారా? వాళ్ళు ఇంటికి తెచ్చిస్తారు. మరి మీకు సచివాలయం వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? సచివాలయంలో వాలంటీర్లు బాగా చేస్తుండ్రు. మీకు బియ్యం ఇస్తున్నారా? కందిపప్పు గానీ? మరి కరోనాలో మీకు ఏమైనా సహాయం చేశారా వాలంటీర్లు? చేశారా? మరి మీ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే? గౌతమ్ రెడ్డి. ఈసారి ఎవరు గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి. మీ నియోజకవర్గంలో రెడ్డినా? ఈసారి అధికారంలోకి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? వేరే పార్టీ అనేది ఏం లేదు. ఓన్లీ వన్ ఆప్షన్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే వస్తుంది. జనాల్లో పూర్తిగా ఇదైపోయింది. సంక్షేమ మన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ సారథి. ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమాన్ని అన్ని విధాల ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకి అందించే ఏకైక మన ముఖ్యమంత్రి వరిలో జగన్మోహన్ రెడ్డి గారు. దానికి వేరే ఇంకా నిదర్శనమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఒకటే ఇస్తున్నారు, అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు టీడీపీ వాళ్ళు. నో అభివృద్ధి ఎక్కడ జరగట్లేదు. ఈ రోజు గాంధీజీ కళల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ఒక్కొక్క పంచాయతీ ₹1 పెట్టేసి గ్రామ సచివాలయం కావచ్చు, ఆర్బీకే కావచ్చు, విలేజ్ హెల్త్ క్లినిక్ కావచ్చు, నెక్స్ట్ డిజిటల్ లైబ్రరీ కావచ్చు, బిఎంసీ బల్క్ మిల్క్ సెంటర్ కావచ్చు, ఇవన్నీ ప్రవేశపెట్టింది ఎవరు? స్థానికంగా డెవలప్మెంట్ కావాలా, వాళ్ళకి మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి ఏకైక ఆలోచించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారే కావాలి అంటే ఎందుకంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి ఆర్థికంగా కానీ, నెక్స్ట్ వాళ్ళకి సంపదను సృష్టించేదానికి కానీ ప్రజలు కోరుకునే వ్యక్తి ఉన్నారంటే ముఖ్యమంత్రి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే ఓటేవ్వకండి అని చెప్పి ఆ మాట మన దేశంలో మొట్టమొదటిగా అన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. ఏ ముఖ్యమంత్రి ఆ మాట అనలేదు, ఏ పార్టీ అనలేదు. ఎందుకంటే మీ కుటుంబంలో మంచి జరిగి ఉంటేనే నన్ను ఆశీర్వదించమని అడిగాడు. అటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎక్కడ లేదని చెప్పి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. మా నమ్మకమే నువ్వు జగన్ అన్న అంటున్నారు. జగన్ అంటే ఎందుకు మీకు అంత నమ్మకం? ఆ రోజు
మేనిఫెస్టోలో ఏమి చెప్పాడో 99% దాన్ని ఫుల్ఫిల్ చేసేసి దాన్ని పూర్తిగా ఇచ్చిన వాడు ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి ఇంకా మళ్ళీ చెప్పాలంటే ఇప్పుడు ఒక అభివృద్ధి అంటే ఎక్కడో పెట్టి మనం అంటున్నా గ్రాఫిక్స్ చూపించేది కాదు. మేము స్థానికంగా ఉన్నాము, స్థానికంగా డెవలప్మెంట్ అయిందా లేదా మేము చేసాం. ఈ రోజు సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చాడు. ఆ రోజు మా ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము చెప్తాం, 36,000 మంది పైచిలకు ఓటర్స్ ఉన్నారు మాకు సంఘం మండలానికి. ఒక 1% వేసుకున్న 360 మంది మండలానికి పోయి ఏ పని చేసుకోలేకపోయారు. ఈ రోజు దాన్ని డీసెంట్రలైజ్ చేసి ఈ రోజు గ్రామ సచివాలయాలు ఇవన్నీ తీసుకొని వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి సంకల్పంతో చేసిన వ్యక్తి అతను కాదు. ఇంకెక్కడ డెవలప్మెంట్ మీరు కోరుకుంటారు చెప్పండి? అది ప్రతి ఒక్కరికి తెలుసు. వీళ్ళు ఏదో వస్తాను జగన్మోహన్ రెడ్డి ఏదో జాయిడ్ ఇచ్చిండు ఏమో నా అభివృద్ధి లేదని వాళ్ళు ఎవరో చెప్పుకుంటున్నారు. అది వాస్తవం కాదు. ఇంకొక ఇప్పుడు 3 ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు అభివృద్ధి జాయిడ్ ఇస్తేనే అభివృద్ధి లేని వాళ్ళు ఇంకా 3 ఇస్తే ఏం అభివృద్ధి అని మీరు ఆలోచించుకోండి. అది కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటారా? దేశంలోనే ఎక్కడ లేని విధంగా కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్ ని ఈవెన్ ప్రధానమంత్రి ఒప్పుకున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక సిస్టమేటిక్ గా వాలంటీర్ వ్యవస్థను పెట్టేసి వాళ్ళకి ప్రతి డోర్ టు డోర్ సేవ చేసిన వాళ్ళు ఆ కరోనా టైంలో అన్ని విధాలు చేసిన మన జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కావాలనుకుంటున్నారా లేదంటే ఏదైనా పార్టీ మార్పు కోరుకుంటున్నారా? మార్పు అనేదే లేదు. ఓన్లీ 175 అవుట్ ఆఫ్ 175 కోరుకునేది ఏకైక వ్యక్తులు మన పార్టీ. ఇక అవుట్ ఆఫ్ ఏం లేదు. వాళ్ళు ఏదో కల్పితాలు చేసుకుంటున్నారు. అన్ని వాస్తవం కాదు. మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారంటారు? ఆప్షన్ లేదండి. వన్ సైడ్ గేమ్ ఇది. వన్ సైడ్ గేమ్ అంతే. విక్రమరెడ్డి గారు 1 year అయింది. 1 year లో జనాలతో ఉన్నాడు ఆయన. ఎక్కడ మళ్ళీ ఎన్నో బిజినెస్ లో చిన్న చేసిన అన్ని కాదు, జనాలతో సేవ చేయాలని చెప్పి జనక్షేత్రంలో ఉండి వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కరించుకుంటూ ఒక సిస్టమ్ తీసుకొచ్చాడు. ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్ మంచి ఉన్నత విద్యావంతుడు, ఎక్కడ కాంట్రవర్సీ లేదు. అటువంటి వ్యక్తితో మేము ప్రయాణించేసరికి ఇప్పుడు ఉన్నారు. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ఫైనల్ గా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా నో ఆప్షన్ అంతే. నెక్స్ట్ సీఎం ఎవరు కావాలి? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు? మంచి పథకాలు పెట్టాడు. ఏమేమి పథకాలు ఇచ్చారు? అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ పెన్షన్, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ రైతు భరోసా, అనేక పథకాలన్నీ ఇచ్చాడు. నీకు ఓటు వచ్చిందా? వచ్చేది ఎప్పుడు? ఈ సంవత్సరం వచ్చింది. మరి ఫస్ట్ ఓటు ఎవరికి వేస్తావు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నారు మీరు? వైఎస్ఆర్సీపీ బ్రదర్. వైఎస్ఆర్సీపీ అంటే ఎందుకంటే? వైఎస్ఆర్సీపీ అంటే ఆయన చెప్పినవన్నీ చేస్తున్నారు. ఇంతకు ముందు ఉండే వాళ్ళు ఏదైనా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కరు కూడా అసలు సమాధానం చెప్పేవాళ్ళు కాదు. మన ఎవరికైనా పింఛన్లు కావాలన్నా ఏదైనా కావాలంటే మనం పంచాయతీ దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ముసలి వాళ్ళందరూ వేరే దగ్గరికి వెళ్ళి పింఛన్ తెచ్చుకోవాలి. వెళ్ళే వాళ్ళు కళ్ళుదిరి పడేవాళ్ళు, చనిపోయేవాళ్ళు, ఇట్లాంటి చాలా ఉంది. ఈ రోజు ఉదయం లేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరు గడపకు వచ్చేసి వాలంటీర్లు మీకు ప్రతి ఒక్కటి అంటే ఈ పింఛన్లనే కాదు, వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ ఇట్లాంటి ఏదైనా సరే మన ఊర్లోనే మన కళ్ళ ముందే ఉంది. మనమే పోయి అన్ని అక్కడికే వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట. అందువల్ల ఏంటంటే మనం ఇట్లాంటి ప్రభుత్వం కావాలని కోరుకుంటాం. కానీ మళ్ళీ మేము ఇవన్నీ వదిలేసేసి ఇంకా వాలంటీర్లు ఇది చేస్తారు, ఇది చేస్తారు, అన్ని మొత్తం అన్ని ఇది చేస్తారు. ఇంకా మళ్ళీ పోయి పెద్దవాళ్ళంతా పోయి మళ్ళీ అక్కడ పోయి ఉండాలన్నా ఇప్పుడు మాకు ఒక చిన్న పని కావాలి, విలేజ్ లో ఉన్నాం మేము. ఇప్పుడు మాకు అన్ని కావాలి అంటే మేము ఊళ్ళోకి వెళ్తున్నాం. అన్ని మేము లేదంటే రేపు మండలానికి వెళ్ళాలి అనమాట. అన్ని ఇంకా మా నమ్మకమే నువ్వే జగన్ అంటున్నారు. జగన్ అంటే ఎందుకు మీకు అంత నమ్మకం? చెప్పిన మాట అంతే, మాట తప్పుడు అంతే, మడమ తెప్పుడు అంతే. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అన్నారు. మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో మంచి జరిగిందండి. ప్రతి ఒక్కరు తీసుకోనున్నారు అనమాట, లబ్ధి పొందున్నారు. అందువల్ల అన్న కూడా ధైర్యంగా చెప్తున్నారు, లబ్ధి పొంది ఉంటేనే నాకు ఓటేయండి అనే దమ్మున నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి. కరోనా టైంలో ఆదుకున్న, కరోనా టైంలో మనకి ఇచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ చంద్రబాబు నాయుడు గారు అయిపోయిన తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు 2,50,000 మైనస్ లో ఉన్నాం అనమాట. మన అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుడే వచ్చి కొత్తగా అప్పుడే కరోనా కూడా వచ్చి పడింది మనకి. కరోనా వచ్చినప్పుడు అప్పుడు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అయ్యింది అనమాట. అందులో ఇప్పుడు 2 years కరోనా వల్ల మనకు పోయింది. ఇప్పుడు జస్ట్ ఇంకొక 3 years లోనే, ఈ 3 years లోనే ఎంత డెవలప్మెంట్ జరిగిందో కల్లారా కనిపిస్తుంది అనమాట. ప్రజలు డెవలప్ అయితేనే ఆ స్టేట్ కూడా డెవలప్ అవుతుంది. చాలా మంది రోడ్లు అభివృద్ధి జరగలేదు, రోడ్లు వేయలేదు. చూడండి ఏంది లేదు చూస్తారు. 2,500 కిలోమీటర్లు, 2,000 కిలోమీటర్లు వాళ్ళు వేస్తే ఇప్పుడు ఎంత వేస్తున్నారు రోడ్లు. ఇప్పుడు చాలా దగ్గర రోడ్లు కూడా వేస్తున్నారు అనమాట. అభివృద్ధి అనేది నెక్స్ట్ ఒక అవకాశం ఇచ్చామనుకోండి, అప్పుడు తెలుస్తుంది మనకి ఇంకా డెవలప్మెంట్. విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి ఐటీ ఇక్కడ ఇన్ఫోసిస్ ఇక్కడ వైజాగ్ లో ఎంత వస్తున్నాయి, ఇంకా పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నారు.
ఇవన్నీ మనకి ఇంకొక 5 years అవకాశం ఇచ్చామంటే ఇంకా అన్ని అవి కూడా డెవలప్ అవుతాయి అనమాట. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాకు ఈసారి అవకాశం ఏంటి మేము చేస్తామంటున్నారు కదా అన్నా. మేము చిన్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి చూస్తున్నామన్నా వాళ్ళని. ఏ రోజు చెప్పిన మాట ఏ రోజు చేసింది లేదు. ఇప్పటికి కనీసం ఒకటే ఒకటి అడుగుతున్నా అన్న, సూటిగా అడుగుతున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇన్ని మీటింగ్లు చెప్తున్నారు కదా, ఇంతమందిని తిడుతున్నారు కదా, మీరు నేను ఈ పని చేశాను కాబట్టి నాకు ఓటేయండి అనే దమ్ము ధైర్యం మీకుందా? పవన్ కళ్యాణ్ గారు కూడా. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ రోజు తిరుపతిలో ఒక మాట చెప్తారు, నెల్లూరులో ఒక మాట చెప్తారు, వైజాగ్ వెళ్తే అక్కడ ఒక మాట చెప్తారు. మీరే మాట మీద నిలబడకపోతుంటే ఇంక మేము ఎట్ట మిమ్మల్ని మేము కూడా ఫ్యానే, పవన్ కళ్యాణ్ ఫ్యానే, కానీ మేము ఎట్ట నమ్మేది చెప్పండి మిమ్మల్ని? ఓటు ఎట్టేస్తాం మీకు? నిన్నేమో మొన్న 19లో ఏమో పిచ్చిగా మాట్లాడుతారు, ఏది వేయకూడదు నారా లోకేష్ మిమ్మల్ని తరివేస్తానంటే, మళ్ళీ ఇప్పుడు వచ్చి నారా లోకేష్ మనం బాయ్ అంటుంటే మళ్ళీ మిమ్మల్ని ఎట్లా నమ్మాలి మేము? ఒకవేళ కూటమి వస్తే చంద్రబాబు గారు సీఎం అవుతారంట, లేదంటే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారంటారా? అసలు వస్తే కదంటే బ్రదర్ వాళ్ళు అయ్యేదానికి ఇంకా వాళ్ళు వస్తే కదా అయ్యేదానికి ఇంక అక్కడ అది ఈసారి ఛాన్సే లేదండి. ఈసారి కాదు, నెక్స్ట్ 2029 కూడా జగన్ గారే వస్తారు. ఈ 5 years చూడండి, నెక్స్ట్ వచ్చే 5 years రైతులకు గానీ యువతకు గానీ ఎన్ని ఉద్యోగాలు వస్తాయి చూడండి. అప్పుడు ఆ తర్వాత ఇంకా అసలు ఇంకా ఇంత దూరం మాట్లాడేది కూడా ఉండదు ఇంకా ఎవరు. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిలుస్తారంటారు? విక్రమరెడ్డి గారు అండి, మేకపాటి విక్రమరెడ్డి గారు, మరి తిరుగులేని నాయకుడు ఆయన. అంతే. ఈసారి మార్పు కోరుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం మార్పు ఏం లేదండి, మాకు విక్రమరెడ్డి గారే ఎమ్మెల్యే గారు. ఇక్కడ ఎక్కువ మెజార్టీతో గెలిపించుకుంటాం ఇక్కడ మేము ఆయన్ని. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలని కోరుకుంటున్నారు? సారే కావాలని. ఎవరు? జగనన్న. జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? అన్ని సైకిల్ చేస్తా మనకే. ఓకే సరే, అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఏమైనా చేశారంటారా జగన్మోహన్ రెడ్డి? చేశాడు. ఏం చేశారు? అమ్మవారి డబ్బులు 18,000 మొత్తం. Please subscribe .news.